సోషల్ మీడియాలో వచ్చే వాటికి వెంటనే స్పందించి చర్య తీసుకునేటటువంటి లక్షణం ఇదివరకు కేటీఆర్కు ఉండేది. ఇప్పుడు అది మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు లోకేష్ సిన్సియర్గా ఫాలో అవుతున్నారు. లేటెస్ట్గా చూస్తే ఒకటి గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు పసుమర్తి చంద్రశేఖర్ శ్రీనివాస్ చౌదరి కజకిస్తాన్లో చనిపోయారు. ఆయన మృతదేహానికి స్వదేశానికి తీసుకురావాలని పసుమర్తి రాంబాబు అనే నెటిజన్ ఎక్స్ వేదికగా చంద్రబాబు లోకేష్ను కోరితే వెంటనే ఆయన స్పందించారు. ఎన్ఆర్ఐ టీడీపీ వాళ్ళకి అండగా ఉంటుందని ప్రకటించారు. అట్లాగే ఖమ్మంలోనూ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పసిబిడ్డ వైద్య చికిత్సకు సహకారం అందించమని చెప్పేసి లోకేష్ను కోరారు వాళ్ళ కుటుంబం. వెంటనే లోకేష్ దానికి ఎష్యూరెన్స్ ఇచ్చారు. ఎందుకంటే ఆ కుటుంబం మత్స్యకారులు అన్నమాట, ఫ్యామిలీ 42 ఏళ్ళుగా టీడీపీలో ఉన్నారు. తమ శిశువు పరిస్థితి విషమంగా ఉందని సహాయం చేయమని అడగగానే దానికి తగిన ఏర్పాట్లు చేయమని చెప్పేసి లోకేష్ ఆదేశించారు. అట్లాగే మరోవైపున మన టీడీపీ యాప్లో టాప్ 10లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని లోకేష్ అభినందనలు చెప్పారు. తాడేపల్లిగూడానికి చెందిన రాంప్రసాద్ పాతూరి, పలమనేరుకి చెందిన సుబ్రహ్మణ్యం, నందికొట్కూరుకి చెందినటువంటి మురళీకృష్ణ, పలమనేరుకి చెందిన అఖిల్ రెడ్డి, తిరుపతికి చెందిన యలమూరి మునిచంద్ర, నెల్లూరుకి చెందినటువంటి షంషుద్దీన్, సురేంద్రబాబు, నరసన్నపేటకి చెందినటువంటి వెంకటరమణ, ఏలూరుకి చెందిన కళావతి, అనకాపల్లికి చెందిన ఆదిరెడ్డి, వీళ్ళు టాప్ 10లో ఉన్నారట. వాళ్ళకి ఎక్స్ వేదికగా లోకేష్ అభినందనలు చెప్పారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారని వాళ్ళు అభినందించారు.